ఏడాదిన్నర తర్వాత బంగ్లాదేశ్ మళ్లీ బగ్గుమంటోంది. గతంలో షేక్ హసీనా ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా యువత ఉద్యమం చేసింది, అల్లర్లు సృష్టించింది. దీంతో హింస చెలరేగింది. పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. దీంతో షేక్ హసీనా దేశం విడిచి పారిపోయారు. దీనిని సైన్యం ప్రోత్సహించింది. అయితే తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఏడాదిన్నరగా పాలన సాగిస్తోంది. అయితే పాకిస్తాన్, చైనాతో స్నేహం కొనసాగిస్తూ భారత వ్యతిరేక ఉద్యమం నడుపుతోంది. యువతను రెచ్చగొడుతోంది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు విద్యార్థి నాయకుడు షరీస్ ఉస్మాన్ బిన్ హాదీని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఉస్మాన్ బిన్ హాదీ భారత వ్యతిరేకి, షేక్ హసీనా ప్రభుత్వం కూలదోయడానికి ప్రధాన కారకుడు. ఇటీవలే గ్రేటర్ బంగ్లాదేశ్ అంటూ ఓ మ్యాప్ విడుదల చేశాడు. ఇందులో భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను కలిపాడు. ఆ మరుసటి రోజే గుర్తు తెలియని సాయుధులు ఆయనపై కాల్పులు జరిపారు. చికిత్స పొందుతూ 2 రోజుల క్రితం మరణించాడు. దీంతో దేశవ్యాప్త అల్లర్లు మొదలయ్యాయి. హాదీ శవాన్ని తరలిస్తుండగా ప్రదేశవాసులు రచ్చ చేసి ఆందోళనగా మారాయి. హిందూ సంఘాలపై దాడులు, మతపరమైన ఉద్రిక్తలు విస్తరించాయి. గ్రామాల్లో హిందువుల ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఒకరినొకరు లక్ష్యంగా చేసుకుని దాడులు పెరిగాయి. సామాజిక విభజన లోతుగా మారింది. పాలకులు, సైనిక దళాలు చర్యలు తీసుకోవడంలో పరిస్థితి అదుపు తప్పింది. రాబోయే రోజుల్లో మరిన్ని ఘర్షణలు దేశ విభజనకు దారి తీయొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.